ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట శుభాది వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా ఒక బైబిల్లో నుంచి మంచి విషయాన్ని ఆలోచించటానికి మనం ప్రయత్నం చేద్దామండి. బైబిల్లో ప్రతి విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు చక్కగా మనము ఆ విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అన్నం తినేటప్పుడు కడుపు నిండా ఎలాగైతే తింటామో, మాట్లాడేటప్పుడు మనసారా ఎలాగైతే మాట్లాడతామో, మరి ఇవన్నీ కూడా మనము సంపూర్ణంగా మనసారా కడుపు నిండా ఇవన్నీ మనము చేస్తున్నప్పుడు, వాక్యం వినేటప్పుడు కూడా మనసారా తృప్తిగా వాక్యం వినటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సగములో వదిలేయకుండా, సగము విని విడిచిపెట్టకుండా సంపూర్ణంగా పూర్ణంగా కంప్లీట్గా వినటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు బైబిల్లో నుంచి ఒక మంచి విషయాన్ని, సందర్భాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసమును గురించిన ఆలోచన, విశ్వాసమును గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే విశ్వాసము అనేది ప్రియులారా, మనందరిలో భూమి మీద ప్రతి వారిలో మనకి చిన్నగా పెద్దగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే విశ్వాసం అనేది ప్రియులారా, మనకి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్. చాలామందిని అడిగితే విశ్వాసం గురించి రకరకాలుగా మనకి బోధిస్తుంటారు, రకరకాలుగా చెప్తుంటారు. మనిషి చెప్పిన మాటలు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ బైబిల్ చెప్పిన మాటలు మనం ఖచ్చితంగా నమ్మవలసిందే. మనిషి మాట్లాడుతున్నప్పుడు సొంత జ్ఞానం కల్పించుకొని ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాడు. మనిషి మాట్లాడుతున్నప్పుడు తన సొంత జ్ఞానం కల్పించుకొని, జోడించుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ బైబిల్ మాత్రము మాట్లాడింది అంటే, బైబిల్ మనకి చెప్పింది అంటే కంప్లీట్గా దేవుడిలో నుంచి వచ్చిన భావాలను, దేవుని మనస్సులో నుంచి వచ్చిన విషయాలను మనకి బోధించటానికి బైబిల్ ప్రయత్నం చేస్తుంది. అందుకే విశ్వాసమును గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే విశ్వాసం పైన జనాలకి రకరకాలైన అభిప్రాయాలు మనకు అనిపిస్తున్నాయి. రకరకాలైన అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. విశ్వాసము విషయములో విశ్వాసము పైన బోధలు చేశారు, విశ్వాసము పైన ఎంతోమంది ఆధారపడ్డారు, విశ్వాసం గురించి ఎంతోమంది మాట్లాడుతున్నారు కూడా. ఓకే, మరి మాట్లాడుతున్నప్పుడు అసలు బైబిల్ ఏం మాట్లాడింది దాని గురించి? నువ్వు నేను మాట్లాడితే సరిపోదు, నువ్వు నేను ఆలోచిస్తే సరిపోదు. బైబిల్ మాట్లాడాలి, బైబిల్ మనకు బోధించాలి, బైబిల్ మనకి సమాధానం చెప్పాలి. ఓకే, విశ్వాసమును గురించిన విషయాలను కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక, ఎఫెసీయులకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఎఫెసీయులు ఇంతకు ఎవరు అంటే అన్యులు. అన్యులుగా ఉంటున్న వారు పౌలు గారి మాటలు విని, పౌలు గారి బోధ విని, మరి యేసుక్రీస్తుని గురించిన బోధ విన్న తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా మారారు. పరిశుద్ధులుగా మారిన వారికి అయినా కూడా విశ్వాసం గురించి ఆ ఎఫెసు సంఘములో కొంత మట్టుకు కలహ రేగినట్లుగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అన్యులు కదా, పుట్టకతో క్రైస్తవులు కాదు, పుట్టకతో విశ్వాసంలో లేరు, చిన్నతనములో నుంచి సండే స్కూల్ మిస్ అయ్యారు, చిన్నతనములో వాక్యం మిస్ అయ్యారు. మధ్యలో వచ్చిన వాళ్ళు, మధ్యలో దేవునిలోకి వచ్చిన వాళ్ళు కొంత భాగాన్ని మర్చిపోతున్నట్లుగా, కొంత తెగ మనస్పర్ధాలు వస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. అందుకే పౌలు గారు వాక్యాన్ని మాట్లాడుతూ వాళ్ళకి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. 5వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఒక్కడే
విశ్వాసం ఒక్కటే. ఏమంటే ఇక్కడ ఇంకా చాలా ఖచ్చితంగా పౌలు గారు సంఘానికి వివరణ ఇస్తున్నాడు. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తీసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఒక్కడే, ఒక్కటి అని సింగిల్గా మాట్లాడుతున్నాడు. ప్రభు ఒక్కడే. రెండవది విశ్వాసము ఒక్కటే, ఇంకొకటి బాప్తిస్మం ఒక్కటే, ఇంకొకటి తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూసారా, విడదీశాడు. ఎలా విడదీశాడు? కలపలేదు. ఇక్కడ ఇంకా విడదీసుకుంటూ మాట్లాడాడు. తండ్రి అయిన దేవుడు, విశ్వాసము, బాప్తిస్మము, ప్రభు ఒక్కడే, ఇవన్నీ విడివిడిగా మనకి పౌలు గారు ఆ రోజు ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు. విడివిడిగా రాసిన దానిని మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు విశ్వాసము, పౌలు గారు ఏమన్నాడంటే విశ్వాసము ఒక్కటే అన్నాడు. విశ్వాసము ఒక్కటే అన్నప్పుడు మనవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే నీ విశ్వాసము నీదే బ్రదర్, నా విశ్వాసం నాదే బ్రదర్, ఇంకొక వాడి విశ్వాసం వాడిదే బ్రదర్. అంటే విశ్వాసాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడంకా అంటే మనం ఏమనుకుంటాం, వాడు దేవుడిలో బాగా బ్రతుకుతున్నాడంటే వాని విశ్వాసం వాడిదే. ఇటు దేవుళ్ళు అసలు పనికి రావటం లేదంటే వీడి విశ్వాసం వీడిదే. వాడు బాగా ప్రార్థన చేస్తున్నాడంటే వాడి విశ్వాసం వాడిదే. చూసారా, విశ్వాసం అనేది ఒకటే కనిపిస్తుంది. మన వాళ్ళు మాత్రం వేరువేరుగా విశ్వాసాలని వెల్లడిస్తున్నారు. వేరువేరు విశ్వాసాలు వేరువేరు లేవు ప్రియులారా. విశ్వాసం ఒక్కటే. ఏంటి? విశ్వాసం ఒక్కటే. మరి వేరువేరుగా అంటున్నారు అంటే వేరువేరుగా అర్థం చేసుకున్నారు, వేరువేరుగా మాట్లాడుతున్నారు. నీ విశ్వాసం నాదే, నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాదే, వాడి విశ్వాసం వాడిది. విశ్వాసములు కూడా తెగాదాలు వచ్చేసి విశ్వాసములు కూడా మరి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా దానిపైన కూడా ఒక క్లారిటీ లేకుండా నేటి మన క్రైస్తవులు బ్రతుకుతున్నారు. విశ్వాసం పైన కూడా ఒక క్లారిటీ లేదు. నీ విశ్వాసం నీదే బ్రదర్, నా విశ్వాసం నాదే బ్రదర్. మరి బైబిల్లో ఎన్ని విశ్వాసములు ఉన్నాయి బ్రదర్ అంటే ఒకటే అన్నాడు యేసుక్రీస్తు వారు. పౌలు గారు ఒకటే అన్నాడు. ఏమంటే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే. బాప్తిస్మములు కూడా ఎన్ని ఉన్నాయంటే ఒకటే, ఒక రకంగానే ఉంది. మరి ఈ ప్రపంచములో బాప్తిస్మము ఎన్ని రకాలు ఉన్నాయి దాని గురించి వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడదాం. ఈరోజు మనం మాట్లాడుతున్నది విశ్వాసం గురించి. ఓకే, విశ్వాసము ద్వారా మనము పొందే లాభాలు, విశ్వాసము ద్వారా మనకి దక్కే లాభాలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి ప్రియులారా. అందుకే విశ్వాసం పైన కాస్త మనము ధ్యాస పెడితే, విశ్వాసం పైన కాస్త మనం ఒకసారి మనసు పెడితే, విశ్వాసము మన దగ్గర ఎంతుంది, విశ్వాసము మన దగ్గర ఎంతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఆ విశ్వాసము ద్వారా మనకి లాభం ఏంటి, విశ్వాసము ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి, అది లేకపోతే జరిగే నష్టాలేంటి అని ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే విశ్వాసమును గురించిన ఒకవేళ కరెక్ట్గా క్లారిటీ లేకపోతే, విశ్వాసమును గురించిన క్లారిటీ మనకు లేకపోతే అసలు మన దగ్గర విశ్వాసం ఉందా లేదా మనమే కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆయన మంచి విశ్వాసి అంటే అర్థం ఏంటి? ఆయన మంచి విశ్వాసి అంటారు. అసలు మంచి విశ్వాసి అంటే అర్థం ఏంటి మీరు ఆలోచించండి. ఈమె మంచి విశ్వాసురాలండి అంటుంటారు, ఈయన మంచి విశ్వాసుడండి అంటున్నారు. పేతురు గారు మంచి విశ్వాసి అండి, యోహాను గారు మంచి విశ్వాసి అండి, హేబేలు మంచి విశ్వాసి అండి, అబ్రహాము మంచి విశ్వాసి అండి. భక్తులను మాట్లాడుతున్నప్పుడు మంచి విశ్వాసులండి అని అంటున్నాం. అసలు మంచి విశ్వాసులు వీళ్ళు ఎలాగైపోయారు? అసలు విశ్వాసం అంటే ఏంటి? క్లారిటీ ఉండాలి కదా. మనకి క్లారిటీ లేనప్పుడు దాని గురించి మాట్లాడటము చాలా తప్పు.
క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వు దాని గురించి నీకు క్లారిటీ లేదు, విశ్వాసం గురించి క్లారిటీ లేనప్పుడు, విశ్వాసం గురించి సంపూర్ణంగా నీకు అర్థం కానప్పుడు అడిగి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. లేకపోతే నీ విశ్వాసం నాదే, వాడి విశ్వాసం వాడిదే, ఆవిడ విశ్వాసం ఆవిడదే అనుకుంటూ ఇలా కాలాన్ని వళ్ళించకుండా, ఇలాగ సమయాన్ని వృధా చేయకుండా, ఒకవేళ నీకు తెలియకపోతే మీ సంఘ కాపరిని అడగండి. ఎందుకంటే మీకు ప్రతిరోజు బోధించే ఆయనే కదండి. మీ సంఘ కాపరిని అడగండి, సేవకులను అడగండి, కానీ అడిగి మీరు తెలుసుకోండి. ఎందుకంటే నాకంతా వచ్చు అని ఏమీ రాకుండా మాత్రం ఉండకండి. అంతా వచ్చు అని ఏమీ రాకుండా మాత్రం ఉండకండి. నీకు తెలియని విషయాలు తెలుసుకొని అర్థం చేసుకో, చక్కగా దేవుని కోసం బ్రతుకు. అంతకంటే మించి ఏముంది చెప్పండి మనకి. అందుకే విశ్వాసం గురించిన ఒక క్లారిటీ మనకి బైబిల్ ఇస్తుంది. నీ విశ్వాసం నీదే, వాడి విశ్వాసం వాడిదే, నా విశ్వాసం నాదే కాదు. విశ్వాసం అంటే ఒక్కటే అన్నది బైబిల్. ఆ ఒక్క విశ్వాసము ఎలా ఉంటుంది, ఆ విశ్వాసపు రూపం ఏంటి అని మనం ఆలోచిస్తే చక్కటి విషయాన్ని బైబిల్లో మనకి సమాధానం, బైబిలే సమాధానం. బైబిల్కి లోకములో ఉన్న విషయాలు సమాధానం కానే కాదు, బైబిలే సమాధానము. అందుకే మళ్ళీ బైబిల్ని అడుగుదాం. విశ్వాసమును గురించి మనం బైబిల్ని అడిగితే ఇబ్రీలు రాసిన పత్రిక ఒక మంచి విషయాన్ని, విశ్వాసమును గురించి చాలా చక్కగా క్లారిటీ మనకిచ్చింది. అసలు నిజంగా విశ్వాసం ఎవరి విశ్వాసం వాళ్ళదే అని కాదు ప్రియులారా, అందరికీ ఒకే విశ్వాసం ఉండాలి. ఏమండి, డాక్టర్ గారు జలువేసిన ప్రతి వాడికి ఒక రకమైన మందిస్తాడు. స్టార్టింగ్లో ఒక రకమైన మందిస్తాడు. ఒకడికి ఒకలాగా, ఇంకొకడికి ఇంకొకలాగా మందులు ఇవ్వడు. జలుబు అన్నాక జలుబు విషయంలోనే 10 మంది వచ్చినా 10 మందికి ఒక రకమైన టాబ్లెట్ ఇస్తాడు. దగ్గేసిందా, ఆ దగ్గకి ఒక రకమైన టాబ్లెట్ ఇస్తాడు. జ్వరం వచ్చిందా, జ్వరంకి ఒక రకమైన టాబ్లెట్ ఇస్తాడు. 10 మంది వచ్చినా 10 మందికి ఒకే రకమైన టాబ్లెట్ ఇస్తాడు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నా అందరికీ విశ్వాసాలు మాత్రం వేరు కాదు. అందరికీ విశ్వాసము ఒక్కటే. అసలు విశ్వాసము నీ దగ్గర ఎలా ఉంది? అసలు విశ్వాసము నీ దగ్గర ఏ విధంగా ఉంది? అసలు విశ్వాసముతో నీవు ఉన్నావా? అసలు విశ్వాసం అంటే ఏంటి ఇంతకీ? అసలు విశ్వాసం అంటే ఏంటో బైబిల్ మన క్లారిటీ ఇచ్చింది. ఒకసారి చదువుకుందాం. ఇబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. ఇబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం ఏముంటుంది? చాలా క్లారిటీగా ఇచ్చింది. ఎందుకంటే బైబిల్ ప్రతి విషయానికి క్లారిటీ ఇస్తున్నప్పుడు మనమే అర్థం చేసుకోకుండా వెనకబడిపోతాం. మనకు అర్థం కాకుండా, మనం అర్థం చేసుకోకుండా, విషయాలని అర్థం చేసుకోకుండా వెనకపడ్డామే కానీ బైబిల్ మనకి ప్రతి దాని విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఓకే, మొదటి వచనం. విశ్వాసమనున్నది, బాగా ఆలోచించండి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసమనున్నది ఫేత్. ఫేత్ ఎలాంటిదంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అసలు మన నిరీక్షణ ఏంటి? అసలు ఇంతకీ మన నిరీక్షణ ఏంటి ఇంతకీ? రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద దేన్ని నిరీక్షిస్తుంటారు? ట్రైన్ని నిరీక్షిస్తుంటారు. ఎవరైనా ఫోన్ చేసి బంధువులు మేము వస్తాం అనగానే, పొద్దున్న మా ట్రైన్ ఉందండి, పొద్దున్న 6 గంటలకు దిగుతాము అనగానే 5 గంటలకి లేచి నిరీక్షిస్తుంటారు. ఎవరి గురించి? ఎవరైతే చెప్పారో వాళ్ళ గురించి నిరీక్షిస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. దాన్ని ఏమంటారు? విశ్వాసము కూడా అంటారు.
నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసానికి ఒక స్వరూపం ఉందంట. ఆ స్వరూపం ఏంటి అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు దేనిపైనైతే నిరీక్షిస్తున్నావో, మనకి ఈరోజు నిరీక్షణ ఏముంది? మనకి దేనిపైన నిరీక్షిస్తున్నాం? మనము క్రైస్తవులైన తర్వాత, క్రైస్తవులుగా మారిన తర్వాత మనకి దేనిపైన నిరీక్షణ ఉంది? దేనిపైన నిరీక్షణ? మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పి వెళ్ళాడు. ఇదిగో నేను మీకు త్వరగా, మీ దగ్గరికి నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. అది మన నిరీక్షణ. నేను త్వరగా వచ్చుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు కోసం మనం ఏం చేయాలి? నిరీక్షిస్తూ ఎదురు చూడాలి. దాన్ని ఏమంటాం? విశ్వాసము. ఆయన పైన విశ్వాసం ఉంది. ఆయన పైన మనకి విశ్వాసం ఉంది. ఆయన ఖచ్చితంగా చెప్పిన మాట నెరవేరుస్తాడు అని మనకి విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం ఉంది? ఆయన వస్తాడని విశ్వాసం ఉంది. వస్తాడన్న ఆయన కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎదురు చూడాలి. నాన్నగారు పనికెళ్ళి సాయంత్రం ఇంటికి ఖచ్చితంగా వస్తాడు అని మనకి విశ్వాసం ఉంది. ఉందా లేదా? ఉంది. అమ్మ పనికెళ్ళింది, సాయంత్రం ఖచ్చితంగా ఇంటికి వస్తుంది, విశ్వాసం ఉంది. అది స్వరూపం. ఇంటికి వస్తుందని మనకు ఒక విశ్వాసము. ఇప్పుడు విశ్వాసం ఉన్న మనం ఏం చెయ్యాలి? ఎదురు చూడాలి. ఎవరి కోసం ఎదురు చూడాలి? నాన్న వస్తాడని విశ్వాసం ఉంది, అమ్మ వస్తాదని విశ్వాసం ఉంది, వాళ్ళ కోసం ఎదురు చూడాలి. యేసుక్రీస్తు వారు వస్తాను అని చెప్పి వెళ్ళాడు కదా, మనకు విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎదురు చూడాలి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే విశ్వాసం అంటే ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తి చెప్పి వెళ్ళాడు అంటే దాన్ని నమ్మటం, విశ్వసించటం, నమ్మటం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కూడా మనము నిరీక్షిస్తున్నాము. ఏమని? ఒకరోజు యేసుక్రీస్తు వారు వస్తారు. ఎలా వస్తానన్నాడు? నేను దొంగ వలె వస్తాను. అందుకే నేను రాకముందు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మీరందరూ జాగ్రత్తగా సిద్ధపడండి, మీరందరూ రెడీగా ఉండండి. నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా దొంగ వలె వస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని నిరీక్షణతో ఎదురు చూడాలి, నిరీక్షించాలి. యేసుక్రీస్తు వారు వస్తారు, మమ్మల్ని తీసుకెళ్తాడు, తండ్రి దగ్గర మమ్మల్ని ఉంచుతాడు అని ఈ నిరీక్షణ కలిగి మనము ఉండాలి. నిరీక్షణ లేకుండా అసలు మనము జీవితమే జీవించకూడదు. ఇంకపోతే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. 6వ వచనములో ఏమని చెప్తున్నాడు చూడండి. 6వ వచనములో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట ఎంత కష్టం అండి. అంటే విశ్వాసము ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవుడికి మనం ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇంపాసిబుల్ అంటున్నాడు. ఇంపాసిబుల్. ఇప్పుడు విశ్వాసము మనకి దేనిపైన ఉండాలి? అమ్మో, దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. రెండవది, పరలోకముందని విశ్వసించాలి. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు వారు వస్తున్నారని నిరీక్షించాలి. ఇంకపోతే భయంకరమైన పాతాళముందని కూడా మనము నమ్మాలి. ఎందుకంటే పాతాళము లేదు అనుకొని బ్రతికామనుకోండి, గుడ్డి నమ్మకంతో బ్రతికామనుకోండి, పాతాళము లేదు అనుకున్నామనుకోండి, ఒకరోజు మనము మోసపోతాము. అందుకే యేసుక్రీస్తు వారు తాను బ్రతికున్నప్పుడు పాతాళం గురించి చెప్పాడు, నరకం గురించి చెప్పాడు, పరలోకం గురించి చెప్పాడు, దేవుని గురించి చెప్పాడు, తన గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు, దేవదూతల గురించి చెప్పాడు, పరలోకం గురించి చెప్పాడు, మన గురించి కూడా చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పనిది అంటూ ఏది లేదు, అన్నీ చెప్పాడు. యేసుక్రీస్తు ఏది మరచిపోలేదు కూడా.
యేసుక్రీస్తు వారు అన్నీ చెప్పారు, అన్నీ మనకి హెచ్చరించారు, అన్నీ గుర్తు చేశారు. ఒకవేళ మనం మర్చిపోతే తప్పెవరిది? మనదే. మనం మర్చిపోయి దేవుని మీద నింద వేస్తే ఎలా? మనం మర్చిపోయి దేవుని మీద నింద వేయకూడదు కదా. యేసుక్రీస్తు వారు ఏ విషయం మర్చిపోయాడు చెప్పండి చెప్పటానికి? నరకం గురించి ఏమన్నా మర్చిపోయాడా? పరలోకం గురించి ఏమన్నా మర్చిపోయాడా? తండ్రి గురించి ఏమన్నా మర్చిపోయాడా? పరిశుద్ధాత్మ గురించి ఏమన్నా మర్చిపోయాడా? మరి దేవదూతల గురించి చెప్పకుండా ఏమన్నా మర్చిపోయాడా? తన గురించి ఏమైనా చెప్పకుండా మర్చిపోయాడా? లేదు కదా. అన్నిటిని గురించి చెప్పాడు. రెండవది, మనము నివసిస్తున్న ఈ లోకం గురించి కూడా చెప్పాడు. ఏంటంటే ఈ లోకము ఒకరోజు నాశనం అవుతుంది, ఇక్కడ రాతి మీద రాయి కూడా ఉండదు, ఇదిగో ఈ లోకమంతా ఒకరోజు శక్తులు కదిలింపబడతాయి, ఈ లోకము నాశనం అవుతుంది కూడా చెప్పాడు. ఈ లోకము నాశనం అవుతుంది కూడా చెప్పాడు. ఈ లోకము నాశనం అయిపోతే మీరు ఎక్కడుండాలని కూడా చెప్పాడు. అన్ని విషయాలు చెప్పిన యేసుక్రీస్తు వారి పైన మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఒకరోజు మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు ప్రియులారా. మోషే కొండ మీదకి వెళ్ళాడు ధర్మశాస్త్రాన్ని రాయించుకొని తీసుకురావటానికి మోషే గారు కొండ మీదకి వెళితే కిందున్న వాళ్ళకి విశ్వాసం పోయింది. అప్పుడు హారోన్ని పిలిచి ఏమంటున్నారంటే, మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలియదయ్యా. విశ్వాసం లేని కుక్కలు, విశ్వాసం లేని జనాంగం, విశ్వాసానికి దూరమైపోయిన జనాంగం, మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలీదు అంటే మోషే మీద విశ్వాసం లేదు, మళ్ళీ తిరిగి వస్తాడని కూడా నిరీక్షణ లేదు. ఎందుకంటే అలాంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. అలాంటి వాళ్ళలా మనం ఈరోజు జీవించకూడదు తెలుసా. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు అనువాడు పైకి వెళ్ళాడు కానీ ఏమైపోయాడో మాకేం తెలీదు, మేము వేరొక్క దేవుణ్ణి పూజించుకుంటామని ఎప్పుడు మన విశ్వాసానికి భంగం కలిగించకూడదు, మన విశ్వాసాన్ని బలహీనపరచుకోకూడదు. మన విశ్వాసము బలహీన పడకుండా ఉండాలి అంటే, నువ్వు బలముగా ఉండాలి అంటే, నీ విశ్వాసము బలముగా ఉండాలి అంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే నీ విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసంభవం. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు ప్రియులారా. ఒకరోజు 12 సంవత్సరాల నుంచి రక్తము కారుతున్న రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసముతో వచ్చింది. ఏమనొచ్చింది? విశ్వాసముతో వచ్చింది. నేను ఆయన్ని ముట్టుకుంటే చాలు నేను బాగైపోతాను అని. ఆయన్ని ముట్టుకుంటే చాలు నేను బాగవుతాను అని విశ్వాసం. చూడండి ఎంత బలమైన విశ్వాసం. నేను ముట్టుకుంటే చాలు బాగైపోతాను. ఆ విశ్వాసముతో వచ్చింది. యేసుక్రీస్తు వారిని ముట్టుకున్నది. ముట్టుకోగానే ఆమె ఏమైపోయింది? వెంటనే బాగైంది. ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగి తన కష్టార్జితం అంతా కూడా వైద్యులకు ఇచ్చేసింది. వైద్యుల జోబులు నింపేసింది. తన రోగాన్ని మాత్రం ఎవరు తీసివేయలేరు ప్రియులారా. ఎవరు తీసివేయలేకపోయారు. కానీ విశ్వాసం కలిగింది. ఏంటంటే నా ప్రభు నన్ను బాగు చేస్తాడని విశ్వాసముతో వచ్చింది. ముట్టింది, ఇమిడియట్లుగా స్వస్థత నొందింది. చూసారా విశ్వాసం అంటే ఏమనుకున్నాం? యేసుక్రీస్తు వారి కోసము కూడా మనము విశ్వసిస్తున్నాం. ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆయన ఒక్కరోజు వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తున్నాడు, పరలోకానికి నన్ను తీసుకెళ్తున్నాడని ఎదురు చూడాలి కదా. ఎదురు చూపులు ఎక్కడున్నాయి ఈరోజు? అన్నీ మర్చిపోయాం, అన్ని కార్యక్రమాలు మర్చిపోయాం, అన్నిటినీ మర్చిపోయాం, వాక్యాలను మర్చిపోయాం, పరలోకాన్ని మర్చిపోయాం, దేవుణ్ణి మర్చిపోయాం. అందరూ సొంత కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాం, సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నాం, సొంత కార్యక్రమాలలో బిజీ అయిపోయాం, సొంత కార్యక్రమాలలో నిమగ్నమయ్యి దేవుణ్ణి మరిచాం, పరలోకాన్ని మరిచాం. ఆయన రెండవ రాకడ జరుగుతుందని అది కూడా మర్చిపోయాం. ఏదో వారానికి ఒక్కసారి చర్చిలో గుర్తు చేస్తే గుర్తుకొస్తుంది కానీ రోజు అయితే మనకైతే ఎక్కడ గుర్తుకొస్తుంది చెప్పండి?
రోజు మనకి గుర్తుకు రాదు, రోజు పరలోకం గుర్తుకు రాదు, రోజు మనకి ఏది గుర్తుకు రాదండి. రోజు మనకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? మన కుటుంబము, మన కాపురము, మన ఉద్యోగము, మన డబ్బులు, మన ఆస్తి, మనకి ఇదే గుర్తుకొస్తుంది. కానీ దేవుడు, పరలోకము, ఆయన కష్టము, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ, ఇవన్నీ ఏమి గుర్తుకు రావు. ఎందుకంటే నువ్వు విశ్వాసములో బలహీనుడైపోయావు. విశ్వాసము నీలో నుంచి సన్నగిల్లిపోతుంది. విశ్వాసము లేకుండా పోతుంది నీలో నుంచి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. నీకు విశ్వాసం లేదా అయితే నువ్వు దేవుడికి ఇష్టడు కాదు. నీ దగ్గర విశ్వాసం లేదా నువ్వు దేవుడికి ఇష్టడు కాదు. ఒకసారి ఆలోచించండి, అసలు నీ దగ్గర ఎంత విశ్వాసం ఉంది? అసలు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసముతో కూడిన పనులు చేస్తావు. విశ్వాసము నీ దగ్గర ఉంటే విశ్వాసముతో నువ్వు నిరీక్షిస్తుంటావు యేసుక్రీస్తుని. ఒకవేళ నువ్వు నిరీక్షణతో ఉంటే నువ్వు పనిలో ఉన్నావని అర్థం. నువ్వు నిరీక్షణతో యేసుక్రీస్తుని ఎదురు చూస్తున్నావంటే యేసుక్రీస్తు కోసం కష్టపడుతున్నావని అర్థం. నిరీక్షణ లేదు, కష్టము లేదు, త్యాగము లేదు, విశ్వాసము లేదు, భక్తి లేదు, భయము లేదు, ఏమి లేకుండా నటన జీవితాన్ని జీవించి నాకు పరలోకం కావాలి అంటే దేవుడేమన్నా పిచ్చోడు అనుకున్నావా? ఎవరికి పడితే వాళ్ళకి పరలోకం ఇవ్వటానికి, ఎవరికి పడితే వాళ్ళకి పరలోకం ఇవ్వటానికి, తాగబోతోనికి, తిండిపోతోనికి, నిద్రపోతోనికి, పనికిరానోడికి అందరికీ పరలోకం దేవుడు ఇచ్చేసుకుంటూ పోతే పవిత్రులు ఎక్కడ వెళ్ళిపోవాలి? దేవుడు పనిచేసిన వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోవాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. పరిశుద్ధుల కొరకు దేవుడు పరలోకాన్ని ఇస్తానన్నాడు. పరిశుద్ధుల కొరకు దేవుడు పరలోకాన్ని ఉంచాడు. కానీ అపవిత్రుల కోసం కాదు, తాగుబోతు వాళ్ళ కోసం కాదు ప్రియులారా. అందుకే ఒక్కసారి ఆలోచించండి. నువ్వు విశ్వాసముతో ఉన్నావు అంటే నువ్వు నిరీక్షణతో ఉన్నావు అని అర్థం. నువ్వు నిరీక్షణతో ఉన్నావు అని అంటే నువ్వు పనిలో ఉంటావని అర్థం. విశ్వాసం ఉన్నవాడు నిరీక్షణతో ఉంటాడు. నిరీక్షణతో ఉన్నవాడు పనిలో ఉంటాడు. పనిలో ఉన్నవాడు పరలోకం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇవన్నీ ఒకదానికొకటి లింకుగా ఉంటాయి, ఒకదానికొకటి సంబంధముగా ఉంటాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ ఒకదానికొకటి వెంట దేవుని గుణగణాలను మనం తెలుసుకోవటానికి ఇవన్నీ మనలో దేవుడు చూడాలనుకుంటున్నాడు ప్రియులారా. ఏది నీ విశ్వాసం? ఒకరోజు అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు వారు వెంట వెళుతున్నప్పుడు ఏమంటున్నారంటే, ప్రభువా మేము చచ్చిపోతున్నాం, మేము మునిగిపోతున్నాం, ఈ వాడలో మునిగిపోతున్నాం, దయచేసి మమ్మల్ని కాపాడు అని యేసుక్రీస్తుని బ్రతిమలాడుకున్నారు. అప్పుడు వాళ్ళని చూడగానే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఎంత అల్ప విశ్వాసులయ్యా మీరు! అసలు మీ దగ్గర కొంచెమన్న విశ్వాసం ఉందా? ఎంత అల్ప విశ్వాసులు! అసలు మీ దగ్గర ఉన్న విశ్వాసం, ఇన్ని రోజులు నేను మీతో ఉండి ఎన్నో కార్యక్రమాలు, అద్భుతాలు, మహత్కార్యములు చేసినా మీకు ఇంకా నా పైన విశ్వాసం రావటం లేదేంటి అని యేసుక్రీస్తు వారు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను క్రైస్తవుడినై 20 సంవత్సరాలు, నేను క్రైస్తవుడినై 30 సంవత్సరాలు, నేను క్రైస్తవుడినై 40 సంవత్సరాలు, మేము పుట్టకతో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామే కానీ విశ్వాసం ఏది? నిరీక్షణ ఏది? పనేది? పరలోకం కోసం సిద్ధపాటేది? ఏది లేకుండా నేను క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావంటే అసలు ఏమీ చేయకుండా క్రైస్తవుడిని చెప్పుకుంటే ఏం లాభం చెప్పండి? నిండా తాగిన తర్వాత తాగుబోతోడు కూడా రోడ్డు మీద ఉండి ఏమంటాడు తెలుసా? నేనే సీఎం అంటాడు. అలా మనము కూడా క్రైస్తవులుగా ఉన్న మనము ఇప్పుడు ఏమనుకుంటున్నాం? నాకే పరలోకం అనుకుంటున్నాం. ఒక తాగుబోతుడు నేను సీఎం అన్నట్లుగా ఒక క్రైస్తవుడు నాకు పరలోకం అంటున్నాడు. అసలు పరలోకం వెళ్ళాలంటే పనేది? నిరీక్షణ ఏది? విశ్వాసం ఏది? భక్తి ఏది? ఇవన్నీ వద్దు. ఇవన్నీ మనకి కావాలి ప్రియులారా. ఇవన్నీ మనకి కావాలి. దేవుడి దగ్గరికి చేరటానికి ఇవన్నీ నీతి సూత్రాలు, పరలోకం వెళ్ళే మెట్లు ప్రియులారు ఇవన్నీ కూడా. అందుకే మరొక మంచి మాటని కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఒక మంచి మాటని 2 కొరింథీయులు రాసిన పత్రిక
2 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనములో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, అసలు మీలో విశ్వాసం ఉందో, ఒకవేళ విశ్వాసం ఉంటే మీలో నిరీక్షణ ఉంటుంది. మీలో నిరీక్షణ ఉంటే మీరు యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తుంటారు. ఎదురు చూసే వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు విశ్వాసము లేదు అనుకోండి, విశ్వాసము లేకుంటే మనం నిరీక్షణతో ఉండకుంటే పనిలో ఉండకుండా ఉంటే మనకి పరలోకం కూడా గుర్తుండదు. పని చేసేవాడికి పరలోకం గుర్తుంటుంది. పరలోకం గుర్తుండే వాడికి నిరీక్షణతో యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తుంటాడు. యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్న వాడికి నిండా విశ్వాసం ఉంటుంది. నిండా విశ్వాసం ఉన్నవాడు భక్తితో ఉంటాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూచుకోండి, పరిశోధించుకోండి, మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి అంటున్నాడు. అంటే ఈరోజు మన విశ్వాసం ఏమైపోయింది మీరు ఆలోచించండి. మన విశ్వాసం ఏమైపోయింది? ఎక్కడ మనల్ని ఏమంటున్నాడో తెలుసా? కొరింథీయులకు పౌలు గారు రాస్తే ఏమంటున్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదా? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. దేనికోసం నిరీక్షించాలి? యేసుక్రీస్తు రాకడ కోసం నిరీక్షించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ గురించి మనం నిరీక్షించాలి అంటే ముందు విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు ఖచ్చితంగా వస్తానని చెప్పాడన్న విశ్వాసం ఉండాలి. ఇప్పుడు చెప్పాడన్న విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఎదురు చూపులు చూస్తారు. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడంటే ఇంటికి వస్తాడని విశ్వాసం. వాడి కోసం సాయంత్రం వాడి టైం కాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు వారి పైన నీకు విశ్వాసం ఉంటే నువ్వు నిరీక్షించాలి. ఏమని నిరీక్షించాలి? ఇదిగో యేసుక్రీస్తు ఒకరోజు వస్తానన్నాడు. ఈరోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా వస్తాడు. కానీ నేను మాత్రము నిరీక్షణతో ఆయన కోసం బ్రతకాలి, నిరీక్షణతో ఆయన కోసం ఎదురు చూడాలి. అలాగే అందరూ ప్రియులారా, భక్తులందరూ కూడా యేసుక్రీస్తు త్యాగాన్ని ఎరిగిన వాళ్ళు, యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఎరిగిన వాళ్ళు, యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు పరదేశులో ఉన్నవాళ్ళు అందరు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మనము కూడా ఎదురు చూడాలి యేసుక్రీస్తు కోసం. ఒకవేళ మనము మరణించామనుకోండి, పరదేశికి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా పరదేశికి వెళ్ళిపోయి ఎదురు చూసే వాళ్ళతో మనము కూడా ఎదురు చూడాలి. ఇక్కడి నుంచి ఎదురు చూడాలి. ఇక్కడ మన టైం అయిపోయిన తర్వాత పరదేశుకి వెళ్ళి ఎదురు చూడాలి. ఆయన వచ్చేంత వరకు ఆయన కోసము నిరీక్షణతో మనము బ్రతకాలి, నిరీక్షణతో జీవించాలి, నిరీక్షణతో మనం పని చేయాలి ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వస్తానని మాటిచ్చాడు అంటే కాస్త లేట్ అయిపోయింది, పర్వాలేదు. ఎందుకు అంటే సాటి సహోదరుల సంఖ్య ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి, సాటి సహోదరులు రక్షణ పొందటానికి ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ మారు మనసు కోసం దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మన సహోదరులే కదా, మన ఆత్మీయులే కదా, మన బంధువులే కదా, మన ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళాలి, వాళ్ళు కూడా మనతో పరలోకానికి వెళ్ళాలి. వాళ్ళు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన వెయిటింగ్లో ఉన్నాడు. మనము ఎదురు చూపులు చూస్తున్నాం, ఆయనేమో వెయిటింగ్లో ఉన్నాడు. మధ్యలో ఎందుకోసం ఆగాడు తెలుసా? సాటి సహోదరులు మనలాంటి సాటి సహోదరులకి రక్షణ అందటానికి, రక్షణ పొందటానికి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ప్రియులారా.
దేవుడు దీర్ఘశాంతం కలిగి ఎందుకున్నాడు అంటే మన కుటుంబంలో ఇంకా ఎంతోమంది మారకున్నారు తెలుసా. మన కుటుంబంలో ఎంతోమంది విశ్వాసం లేకున్నారు, ఎంతోమంది నిరీక్షణ లేకున్నారు, ఎంతోమంది తాగుతున్నారు, ఎంతోమంది దొంగతనం చేస్తున్నారు, ఎంతోమంది వ్యభిచారం చేస్తున్నారు, ఎంతోమంది దేవుడికి దూరంగా ఉన్నారు, మన కుటుంబంలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం దీర్ఘశాంతం కలిగి దేవుడు ఉన్నాడు ప్రియులారా. అలాంటి వాళ్ళ కోసం దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీ దగ్గర విశ్వాసం ఉండాలి. ఏమని విశ్వాసం ఉండాలి అంటే, యేసుక్రీస్తు వారు నా కోసం వస్తానన్నాడు, నా కోసం వస్తానన్నాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్తానన్నాడు అన్న విశ్వాసముతో నువ్వేం చేయాలంట? ఎదురు చూడాలి, నిరీక్షించాలి. యేసుక్రీస్తు రాకడ కోసం, యేసుక్రీస్తు మన కోసం వస్తాడు అని నువ్వు నిరీక్షణ కలిగి పనిచేస్తూ ఉండాలి. ఏమండి, పొలములో నీకు పనిపెట్టి నీకు పనిపెట్టి యజమానుడు ఈ వేరే ఊరికి వెళ్ళాడనుకోండి, నువ్వు పని చేస్తూనే ఉండాలి. నీవు ఈ నిరీక్షణతో విశ్వాసముతో ఎదురు చూస్తూనే ఉండాలి. నా యజమాని పక్కూరికి వెళ్ళాడు, సాయంత్రానికల్లా వస్తాడు, నాకు జీతం ఇస్తాడు అని. అలాగే దేవుడు కూడా, అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనల్ని పనిలో పెట్టాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఒకరోజు మన దగ్గరికి వస్తాడు, జీతం ఇస్తాడు. జీతం ఎలాంటి జీతం ఇస్తాడు? అసలు యేసుక్రీస్తు వారు మనకిచ్చే జీతం జీవం కలిగినదా? ఎలాంటి జీతం ఇస్తాడు? జీవం కలిగిన జీతం ఇస్తాడా? ఏంటి, పాపాలు చేస్తే పాపానికి జీతము మరణము. ఏంటి, మంచి కార్యక్రమాలు చేస్తే మంచి కార్యక్రమాలకి జీతము జీవము. ఈ రెండు మన కళ్ళు ముందు ఉన్నాయి. ఈ రెండు మన కళ్ళు ముందు దేవుడు పెట్టాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అన్ని విధాలుగా నేర్పి యేసుక్రీస్తు వారు అన్ని విధాలుగా మనకి నేర్పి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన రాకడ కోసం, ఆయన కోసం నిరీక్షణతో మనము విశ్వాసముతో ఎదురు చూడాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి. విశ్వాసముతో మనం ఎదురు చూస్తే ఒకరోజు నన్ను ఆయన కోసం బ్రతికినందుకు ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు అని బలముగా మనము నమ్మాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు.